చాలా పేరెన్నిక కలిగిన అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక క్రీడా కార్యక్రమం ఈ మోటార్ రేసింగ్. ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్ రేసింగ్ ఎక్కడ జరిగింది అంటే, మీకు కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పి చరిత్ర చెప్తేనే విషయం అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాయి అనుకోకండి, కొద్దిగా సావధానంగా వినండి. ఈరోజు లైవ్లు కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1894లో మొట్టమొదటి మోటార్ కార్ రేసు ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ రువాన్ అనే మరొక సిటీ 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొట్టమొదటి కార్ రేస్ జరిగింది. ఇది 1894. తదనంతరం ఫార్ములా 1 F1 అంటారు. ఫార్ములా 1 అనేది అది కూడా మోటార్ స్పోర్ట్సింగ్లో, మోటార్ కార్ రేసింగ్లో ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఎట్లయితే మన దగ్గర IPL వచ్చిందో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని, ఎట్లయితే ISL అని ఇండియన్ సాకర్ లీగ్ వచ్చిందో, అట్లాగే ఈ ఫార్ములా 1 అనేది కూడా F1 అని ఒకటి స్టార్ట్ అయింది. దాని మొట్టమొదటి రేస్ ఎప్పుడు జరిగిందంటే, ఫార్ములా 1 మొదటి రేసు 1946 భారతదేశానికి స్వాతంత్రం రాక ఒక సంవత్సరం ముందు ఇటలీ దేశంలోని టూరిన్ గ్రాండ్ ప్రీ అంటారు దాన్ని, అక్కడ జరిగింది. ఈ F1 అనేది ఎంత పాపులర్ అయిందంటే, ఫార్ములా 1 అనేది ప్రతి సంవత్సరం ఫార్ములా 1 24 రేసులు నిర్వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. దానికోసం దేశాలు పోటీ పడతాయి, సిటీస్ పోటీ పడతాయి, బిడ్డింగ్ నడుస్తుంది. ఇది చాలా 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 బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన రేసు ఫార్ములా 1. భారతదేశానికి ఫార్ములా 1 రేస్ రావాలి, ఫార్ములా రేసింగ్ రావాలి అనే కళ ఈనాటిది కాదు. ఈనాడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 28 సెప్టెంబర్ 2003 ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు అప్పటి F1 చైర్మన్ బర్నీ ఎకిల్స్టోన్ అనే పేరు, బర్నీ ఎకిల్స్టోన్, ఆనాడి F1 చైర్మన్ కాదు, CEO, ఆయనను కలిసి మా దేశానికి, అందులో మా హైదరాబాద్కి F1 కావాలి, మా రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనే ప్రయత్నము ఆనాడు 2003లోనే, ఇది ఆనాటి కళ, అంటే 2 దశాబ్దాల కళ. వాళ్ళ గురువుగారు కన్నా కళను మరి శిష్యుడు నెరవేర్చలేదు, కానీ మేము నెరవేర్చినాం. చంద్రబాబు నాయుడు గారు 2001లో 2002లో కలగంటే దానికి తగ్గ విధంగా చంద్రబాబు అక్కడితో ఆగలేదు. అప్పుడు సీనన్న టూరిజం మినిస్టర్ టీడీపీ గవర్నమెంట్లో. మొత్తం అప్పుడు F1 ఇక్కడ రేస్ కండక్ట్ చేయడానికి మొదలు 1500 ఎకరాల భూమి సేకరించాలనుకున్నారు హైదరాబాద్లో, గోపన్పల్లి ప్రాంతంలో. తర్వాత 1500 నుంచి 580 ఎకరాలకు కుదించినారు. మొత్తంగా 400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏది, భూసేకరణ చేసి ఒక డెడికేటెడ్ ట్రాక్ నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2003వ సంవత్సరంలో ఇచ్చినారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి కూడా ఆ 400 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్నది. గోపనపల్లిలో సర్వే నంబర్ 127, ఆయన మొన్న అఫిడవిట్, ఇది రేవంత్ రెడ్డి అఫిడవిట్, సర్వే నంబర్ 127లో 31 ఎకరాల భూమి ఉందని చెప్పి గోపన్పల్లిలో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసినారు. దాని ప్రకారం ఈ భూమికి కూడా ఆనాడు ఫార్ములా 1 రేస్ కండక్ట్ చేయడానికి అప్పుడే మరి ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు కూడా కోర్టులో ఉంది. ఇంకా మేము ఇయ్యమని కోర్టుకు పోయినరు, అసలు అవసరం ఏముందని కోర్టుకు పోయినరు. ఆ కేసు ఇంకా 21 ఏళ్ళేం అయింది, ఇంకా నడుస్తూనే ఉన్నది, ఇంకా అయిపోలేదు. ఆ కేసు కూడా అట్లే ఉంది. అట్లాగే ఈ ఫార్ములా రేసు భారతదేశంలో జరగాలని చంద్రబాబు నాయుడు గారు మొదలొక చొరవ తీసుకొని ఇటలీ దాకా పోయి అక్కడ బర్నీ ఎకిల్స్టోన్ గారిని కలిసి మీరు ఇక్కడ రావాలని అడిగినారు. కానీ తర్వాత దురదృష్టవశాత్తు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు, పక్కన పెట్టారు. యూపీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు కొంత ప్రయత్నం చేసి, మరి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, యూపీలో నాకు తెలిసి గుర్తున్నంత వరకు మాయావతి గారి ప్రభుత్వం ఉంది అప్పుడు 2011 ఆ ప్రాంతంలో. జేపీ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది, జయప్రకాష్ గ్రూప్. ఆ గ్రూప్ను ప్రమోటర్గా తీసుకొచ్చి, ప్రైవేట్ పార్టీగా తీసుకొచ్చి, జేపీ గ్రూప్ వాళ్ళతో యూపీ గవర్నమెంట్ ప్రమోట్ చేసి మొత్తానికి ఆ F1ని ఇండియాకి తీసుకొచ్చింది. హైదరాబాద్కి రావాల్సిన F1 ఉత్తరప్రదేశ్కి పోయింది, నాయిడాకు పోయింది. 2011లో, 12లో, 13లో 3 సంవత్సరాలు వరుసగా ఫార్ములా 1 రేసు
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ జేపీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన F1 ట్రాక్ మీద జరిగింది. మన దేశంలో ఇదేమి కొత్త కాదు. మన దేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ యాదకుండాలా ఏషియన్ గేమ్స్ వచ్చింది. నాకు గుర్తున్నంతవరకు నేను అప్పుడు చిన్నపిల్లగాన్ని 84లో, నాకు బహుశా 8-9 ఏళ్ళు. మొట్టమొదటిసారి కలర్ టీవీలో అప్పుడే చూసినాం మనం. అప్పుడు మీకు యాదకుండాలి చాలామందికి, మీరు కూడా నా అంతటా లోలు కనబడతలేరు ఇలా, కానీ అప్పు అని ఉంటుండే దాని ఏషియన్ గేమ్స్ సింబల్ అప్పు, ఏనుగు నువ్వు అప్పు అని చెప్పి పెట్టి అప్పుడు బాగా ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే 84లో ఏషియన్ గేమ్స్ అయినా ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కూడా జరిగినాయి. సరే, కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ చేసిన కామన్వెల్త్ కుంభకోణం గుర్తొస్తుంది మీకు, కానీ కామన్వెల్త్ గేమ్స్ కూడా మన దేశంలో ఢిల్లీలో జరిగినాయి. 84లో ఏషియన్ గేమ్స్ కూడా ఢిల్లీలో జరిగినాయి. ఒక కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఢిల్లీలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా మీకు? 66,550 కోట్లు. సారీ, మన్నించాలి, 70,608 కోట్లు. 70,000, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. ఢిల్లీ బ్యూటిఫికేషన్ కోసం, ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం, కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రపంచం ముందు మన పరువు పోకూడదు కాబట్టి, ప్రపంచ దేశాలు చూస్తాయి కాబట్టి ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం చాలా కష్టపడి కింద మీద పడి మొత్తానికైతే చేసినాము. మొత్తానికి 70,608 కోట్లు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బై ద వే. ఇది ఒరిజినల్ ఎస్టిమేట్ కంటే 114 రెట్లు ఎక్కువ. ఈ ఒరిజినల్ ఎస్టిమేట్ ఎంతో ఇక మీరు లెక్కలేరు, నాకు తెలియదు. 70,608 కోట్లు ఖర్చు అయింది. అలానే కుంభకోణం అయింది. సురేష్ కల్మాడి జైలుకు పోయింది, మీకు యాదకుండాలి. 70,608 కోట్లు. ఇది సర్వసాధారణంగా ఒక ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఏదైనా క్రీడను మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన నగరంలో కానీ నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మన IPL గేమ్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్లో, మీరు అందరూ పోతారు స్టేడియం కుప్పల్కి. మరి సన్ రైజర్సు స్టేడియం మందం వాళ్ళు చూసుకుంటారు లోపల. మరి బయట పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ, రానుబోను రోడ్లు బాగా లేకపోతే రోడ్లు మంచిగా చేసుడు, అక్కడ వచ్చిపోయే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకున్నాడు, ఇదంతా ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఇంకా GHMC కావచ్చు, HMDA కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. అట్లాగే మీకు యాదకుండాలే, మరి అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు మన రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అయినాయి. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లోనే అయినాయి. గచ్చిబౌలి స్టేడియం కూడా అప్పుడే కట్టినట్టున్నారు, యాదకుండాల మీకు. గచ్చిబౌలి స్టేడియం కూడా దానికోసమే నిర్మాణం చేసింది. దానికైన ఖర్చు ఆ రోజు 2003లో 103 కోట్లు. అంటే ఈ రోజు లెక్క ప్రకారం కనీసం ఒక 10-15 రెట్లు పెంచుకోవచ్చు ఈజీగా. 1,000-1,500-2,000 కోట్లు దాటిపోతుంది అప్పటికిప్పటికి చూసుకుంటే. అంటే ఒక క్రీడల కోసం, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన క్రీడల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం పరిపాటి సర్వసాధారణమని చెప్పడానికే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఇదే హైదరాబాద్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది చెప్తా ఉన్నా. కామన్వెల్త్ గేమ్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి UPA ప్రభుత్వం నిర్వహించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈ F1 నోయిడాలో ఏదైతే కండక్ట్ చేసినారో దానికైన ఖర్చు 1,700 కోట్లు. ఆ ట్రాకు, మిగతా ఏర్పాట్లు అన్నిటికి కలిపి 1,700. ఇది ఎప్పుడు మళ్ళీ నేను చెప్పే లెక్క 2011-10 ప్రాంతం. మరి ఇవాళ లెక్క వేసుకుంటే అది డబల్ ట్రిపుల్ అవుతుంది. అది కూడా అంటే దగ్గర 5,000 కోట్లు వేసుకోండి ట్రిపుల్ అనుకుంటే. 5,000 కోట్లు ఒక F1 రేసు నోయిడాలో 3 ఏళ్ళు కండక్ట్ చేయడానికైనా ఖర్చు. ఇక అంత దూరం ఎందుకు అనుకుంటే మొన్న చూస్తే ఇది మొన్న తమిళనాడులో ఒక 2 నెలల కిందట ఫార్ములా 4 రేస్ జరిగింది. అందులో ఉదయనిధి గారు ఇక్కడ కనబడుతున్నారు మీకు చిత్రంలో. అక్కడ ఇది MOU చేసుకున్న సందర్భం. ఇందులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రేస్ కండక్ట్ చేయడానికి కోసం. అక్కడ RPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వాళ్ళు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసిండ్రు. RPPL రాష్ట్రం 42 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఫార్ములా 4 ఇది F1 కాదు, F2 కాదు, F3 కాదు, చాలా చిన్నది ఇది F1తో పోలిస్తే. ఫార్ములా 4 కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 42 కోట్లు రాష్ట్రం నుంచి. వివిధ దేశాల అధిపతులు ఈ మోటార్ రేసింగ్లకు చాలా విస్తృతమైన ప్రచారం కల్పిస్తూ ఉంటారు. జనరల్గా ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా ట్వీట్లు పెడుతుంటారు, మెచ్చుకుంటుంటారు. ఇవన్నీ శరామామూలుగా జరిగే కార్యక్రమాలు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కొన్ని దేశాలు ఉంటాయి, మీరు ఆ దేశం పేరు కూడా వినుండరు. మోనాకో అనే ఒక దేశం ఉంటుంది, మొనాకో అంటారు, మొనాకో దేశం అని ఉంటుంది. మొనాకో దేశం యొక్క గొప్పతనం, ఆ దేశం ప్రపంచ పటంలో కింద దేశం, అది ఒక చిన్న సిటీ. అది దాని గొప్పతనం ఏంది, అది ఎందుకు తెలుసు మిగతా ప్రపంచానికంటే
అక్కడ జరిగే మొనాకో గ్రాండ్ ప్రీ వల్లనే F1 రేస్ జరుగుతుంది కాబట్టి మొనాకో అనే ఒక దేశం ఉందనేది ప్రపంచానికి తెలిసిందంటేనే అక్కడ F1 జరిగే అంత గొప్పగా జరుపుతారు కాబట్టి ఆ రేసింగ్ వల్లనే తెలిసి వచ్చింది. ఇక్కడ ఈ హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఇది నరేంద్ర మోడీ గారు 2024 మొన్న మార్చ్ 17 నాడు జమ్మూ కాశ్మీర్లో F4 రేసింగ్ జరిగితే కాశ్మీర్ ఎంత అందంగా ఉన్నదని చెప్తూ దిస్ ఈజ్ వెరీ హార్టనింగ్ టు సీ. ఇట్ విల్ హెల్ప్ ఫర్దర్ షోకేస్ ద బ్యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇండియా ఆఫర్స్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ మోటార్ స్పోర్ట్స్ టు థ్రైవ్ అండ్ శ్రీనగర్ ఈజ్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ఇట్ కెన్ హ్యాపెన్. భారతదేశం మోటార్ రేసింగ్ లాంటి క్రీడా కార్యక్రమాలకు చాలా అనువైన దేశం. కాశ్మీర్ అనేది ఒక అందమైన రాష్ట్రాన్ని మరింత అద్భుతంగా షోకేస్ చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు పెట్టిన ట్వీట్ ఇది మొన్న ఏప్రిల్ మాసంలో. ఇక మేమేం చేసినాము అంటే ఒక్కసారి మీకు నేను చెప్పాలి. ఇక రాహుల్ గాంధీ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఇది రాహుల్ గాంధీ గారిది, ఈయనకు కూడా మోటార్ రేసింగ్ అలవాటు ఉంది. ఆయన ఒక యమహా R1 బండి కొనుక్కొని ఇగో దిస్ ఇస్ అ ట్రాక్ దట్ గివ్స్ రాహుల్ గాంధీ హిస్ కిక్స్. రాహుల్ గాంధీ గారు మోటార్ రేసింగ్ ఎంతూజియాస్ట్. ఆయన కూడా నేను అభినందిస్తున్న వారిని కూడా, ఎందుకంటే కొత్త తరం నాయకుడు కాబట్టి సహజంగానే కొత్త తరం ఆలోచనలు ఉంటాయి. మోటార్ రేసింగ్లో కూడా వారు కూడా ఆయన ఎంతూజియాస్ట్ అని చెప్పి రాసిన వార్త. ఈ F1 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తేవాలనుకున్నారో, ఎప్పుడైతే ఇంక F1 నాయుడాకు వచ్చిందో 3 ఏళ్ళు నడిచిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత నేను చాలా ప్రయత్నం చేసిన, వారిని కలిసిన. ఫార్ములా వన్లో నేను కూడా కలిసిన. మీకు యాదకుందా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని కలిసిండ్రు 2003లో, కానీ అప్పుడు మీరు రాలేదు, మీరు నాయుడాకు పోయినారు 2011లో. ఇప్పుడు మీరు అక్కడ క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు మా దగ్గర రండి. నేను ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా అట్లే ఉంది, నోటీసులు అట్లే ఉన్నాయి. నేను ఎట్లనే చేసి తనలాడి మీకు డెడికేటెడ్ ట్రాక్ కూడా కట్టిస్తాం, మీరు రండి అని అడిగిన. వాళ్ళు అన్నారు, ఇక మేము ఇండియాకి వచ్చే ఇంట్రెస్ట్ మాకు ఇప్పట్లో లేదు ఫార్ములా 1కు, ఎందుకంటే ఇక మా చేతులు గాలినే ఆడికి వచ్చినాము, 3 ఏళ్ళు నడిచింది, తర్వాత ఆ ప్రమోటరు వెనుకకు పోయిండు, మాకు ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు చెప్పిండ్రు. రాము అని చెప్పేసారు మాకు. చెప్పిన తర్వాత మేము వెతుకుతూ ఉంటాం ఏం జరుగుతున్నది ఈ మోటార్ రేసింగ్లో ఏం జరుగుతున్నాయి, మార్పులు ఏమొస్తున్నాయి అని చెప్పి మేము మానిటర్ చేస్తూ ఉంటే మేము గమనించిన ఒక ట్రెండ్ ఏంటంటే, ఈ మధ్యన మీరు అందరూ చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా, హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్ది. ఇక్కడ రాను డీజిల్ ఇంజన్లు, పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలనే కాంక్ష, కాలుష్యం ఉండొద్దు మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు, ప్రజలకు అందరికీ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయింది. దాన్నే ఫార్ములా E అంటారు. F1 మామూలు ఇంజన్, మన డీజిల్ ఇంజను, పెట్రోల్ ఇంజన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటారు కదా, ఐస్ ఇంజన్ అంటారు కదా, అది F1. ఫార్ములా E అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్తో కాలుష్యం లేకుండా, శబ్ద కాలుష్యం లేకుండా, ధ్వని కాలుష్యం లేకుండా, అదేవిధంగా వాయు కాలుష్యం లేకుండా మంచిగా చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్స్తో చేసే రేస్ని ఫార్ములా ఈ ప్రీ అని కూడా అంటారు, ఫార్ములా E అంటారు. దీన్ని మేము పట్టినాం. మీకు F1 ఎప్పుడైతే రానన్నదో వీళ్ళం పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి FIA అనే ఒక సంస్థ ఉంటుంది, FIA, వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళు అక్కడ యూరోప్ బేస్డ్ ఉంటారు. పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు మొదలుపెట్టినాం, స్టడీ చేసినాం మేము కూడా. దీనివల్ల లాభం ఏంది మనకు. ఇప్పుడు ఫార్ములా E రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే, ప్రస్తుతం లండన్లో, న్యూయార్క్లో, ప్యారిస్లో, టోక్యోలో, మోనకో, రోమ్, ఈ నగరాల్లో జరుగుతాం. అంటే అంతర్జాతీయంగా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ, అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో, ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంది. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీ పడ్డాం. వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ F1 దాకా చేసి మా దగ్గర అయినాయి, చేయలేక కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది, ఈ టెస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది, మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సియోల్ పోటీ పడుతుండే. మన ముఖ్యమంత్రి గారు మన పొంగులేటి గారిని, మన పొన్నం ప్రభాకర్ గారిని, ఇంకా మిగతా మంత్రులను కూడా, ఎమ్మెల్యేలను కూడా పంపించినారు సియోల్కి చూసిరామని. ఆ సియోల్ కూడా మనతో పోటీ పడ్డది.
ఆ సియోల్ను కూడా తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌనో జోహానస్బర్గో నాకు గుర్తులేదు, ఆ నగరం కూడా మనతో పోటీ పడ్డది. వాళ్ళందరితోని తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ను తలదన్ని, సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ను తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది. అయితే ఏం లాభం అని మీరు అడగొచ్చు. ఏం లాభం అంటే ఫార్ములా ఈతోని మేము ఒక ఫార్ములా ఈ లెక్క చూడలే. ఫార్ములా ఈని ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది చూస్తారు. టీవీలల్లో ప్రత్యక్షంగా మొత్తం కలిపి 49 కోట్ల మంది చూస్తారు. దీనివల్ల ఇక అంతర్జాతీయంగా కొట్లాడి చేసి మొత్తానికి తెచ్చినాం. మేము ఆలోచించింది ఏంటి అంటే సస్టైనబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ట్రెండ్గా మారింది, ట్రెండ్గా మారిపోయింది ఏది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మరి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే అయినప్పుడు మనం గతంలో మీకు యాదుకుంటే ఇండియాలో భారతదేశంలో నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 ఏళ్ళు పనిచేసిన కాబట్టి చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. చాలాసార్లు మేము ప్రయత్నం చేసేది, ఎవరన్నా కొత్త కార్ల కంపెనీ పెడుతున్నారు అంటే మన దగ్గర తీసుకురావాలి. సుజుకి వాళ్ళని కలిసినాం, మారుతి వాళ్ళని కలిసినాం, చాలామందిని కలిసి మీరు మా దగ్గర రండి హైదరాబాద్ కంటే వాళ్ళు రెండు చెప్పేది. చెన్నైలో మాకు చాలా పెద్ద ఎత్తున మిగతా మా సప్లయర్లు స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళంతా ఆడనే ఉన్నారు. మొదటి నుంచి ఫోర్డ్ కానీ ఇంకోటి కానీ అంతా చెన్నైలోనే ఉన్నాయి, ఆడికే పోతున్నాం అనేది, లేదా పూణే పోతున్నాం అనేది. అంటే మనకి ఏమైందంటే గతంలో 50-60 ఏళ్లలో పూణే చెన్నై రెండు ఆటోమొబైల్కి స్థావరాలుగా కేంద్రాలుగా మారిపోయినాయి, హబ్స్గా మారిపోయినాయి. మరి కొత్త తరం వెహికల్స్కి ఏమో ఇవన్నీ అవసరం లేదు. మీకు ఎలక్ట్రిక్ వెహికల్కి మంచి పాలసీ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి ఇన్సెంటివ్స్ ఉండాలి, ఇందులో జరిగే ఇన్నోవేషన్కు రీసెర్చ్కు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాలి. ఒక విత్తనం ఈరోజు పెడితే చెట్టు 5 ఏళ్ళకు మొలవచ్చు, 10 ఏళ్ళకు మొలవచ్చు, 20 ఏళ్ళకు మొలవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ అని పెట్టిండు. ఇవాళ జీనోమ్ వ్యాలీ 24 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ క్లస్టరు, ప్రపంచంలోనే 1/3 వ్యాక్సిన్స్ తయారవుతున్నాయంటే అక్కడికి వెళ్ళి తయారవుతున్నాయి. అంటే అప్పుడు పెట్టింది ఈరోజు మనకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అట్లే మేమేమి ఆలోచించినాం, జీనోమ్ వ్యాలీ లెక్కనే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం ఇస్తూ అందులో ఇన్నోవేషన్, అందులో రీసెర్చ్, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రోత్సాహం ఇస్తూ ఈ ఈవెంట్ను కూడా దాంతోపాటు జత కలిపి ఒక వారం రోజుల పాటు మొబిలిటీ వీక్ అని పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఈవీ ఎంథూజియాస్ని అట్రాక్ట్ చేయాలి, చేసి హైదరాబాద్ షుడ్ బికమ్ ద మొబిలిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎలక్ట్రిక్ వాహనాలకు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇన్నోవేషన్ కానీ, రీసెర్చ్ కానీ, రేసింగ్ కానీ హైదరాబాదే చూడాలి, హైదరాబాదే ప్రధాన కేంద్రం కావాలి. ఇది మా ఎజెండా. అందులో భాగంగానే ఇగో మేము జీవో ఇచ్చినాము 2022 జూలై 11 నాడు, జీవో నంబర్ 465. ఈ మొబిలిటీ వీక్ కండక్ట్ చేయడానికి మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి గారు ఆనంద్ మహీంద్రా గారిని స్కిల్ యూనివర్సిటీకి ఎండీగానో ఇది అపాయింట్ చేసింది, చైర్మన్గా. అదే ఆనంద్ మహీంద్రా గారిని మెంబర్గా అపాయింట్ చేస్తూ మేము కూడా, ఎందుకంటే మహీంద్రా రేసింగ్ కూడా ఈ ఫార్ములా ఈ రేస్లో పాల్గొంటుంది ప్రపంచవ్యాప్తంగా, ఆయనను కూడా మెంబర్గా అపాయింట్ చేస్తూ, అడ్వైజర్గా అపాయింట్ చేస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. అంటే ఇండస్ట్రీ పెద్దలను కూడా భాగస్వాములను చేస్తూ, అదే మాదిరిగా ఇంకా ఆ స్ట్రక్చర్ కూడా మొత్తం డిఫైన్ చేస్తూ ఎవరు హోస్ట్ చేయాలి, ఎట్లా హోస్ట్ చేయాలి అన్నప్పుడు ఇగో ఎవరెవరు దానిలో కమిటీ ఎట్లుండాలా ఏంది మొత్తం సమగ్రం డిఫైన్ చేస్తూ చేసిన తర్వాత 23లో బ్రహ్మాండంగా ఈ చెన్నై, పూణే, గుజరాత్ ఇట్లాంటి ఆటోమొబైల్ కేంద్రాలను, స్థావరాలను దాటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈని ఇక్కడ తెచ్చినాం. ఇక్కడ ఒక విషయం బాధాకరం నేను చెప్పాలి మీకు. BYD అనే ఒక చైనీస్ కంపెనీ, BYD ఇప్పుడు కొన్ని కార్లు బయట తిరుగుతున్నాయి. BYD కంపెనీ ముంగట్టుకు వచ్చింది, మేము $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతామని వచ్చింది. కానీ అప్పుడే మన భారతదేశానికి చైనా ఘర్షణ అయింది. చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్కి మేము ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయం అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అనుమతి ఇవ్వలేదు, లేకపోతే అది మన తెలంగాణలోనే ఈ పాటికే వచ్చి ఉంటుండే. కానీ చాలా సక్సెస్ అయినాం. మనం ఎప్పుడైతే 23లో కండక్ట్ చేసినామో రేసు, ఫిబ్రవరి 23లో కండక్ట్ చేసినాం. మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఎంత అంటే, ప్రభుత్వం అంటే HMDA, GHMC అందరం కలిపి పెట్టిన ఖర్చు సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి 35-40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయనని పట్టుకున్నాం, గ్రీన్కో, ఏస్ అర్బన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడరీ. ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టాడు. మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు.
కానీ హైదరాబాద్కు జరిగిన లాభం ఎంత అంటే ఇది నాది కాదు రిపోర్టు, నెల్సన్ అనే సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకోసిస్టమ్కి అయిన లాభం 700 కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సో మొత్తం పెట్టిన ఖర్చు ఆ ప్రైవేట్ ఆయన 100 కోట్లు పెడితే, గవర్నమెంట్ సంస్థలు 35-40 కోట్లు పెడితే హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే 700 కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి, ఒక రేస్ నుంచి. అది కాకుండా అప్పట్లో మొబిలిటీ వీక్లో ఎన్ని పరిశ్రమలు అట్రాక్ట్ చేసినామంటే మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేసినాం. మహబూబ్ నగర్ జిల్లా పక్కనే ఉండే దివిటిపల్లి, మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉండే దివిటిపల్లిలో 400 ఎకరాల్లో మేము ఆనాడు మొబిలిటీ వ్యాలీలోని రీసెర్చ్ క్లస్టర్ అనౌన్స్ చేస్తే, అందులో మీకు బాగా గుర్తుండాలి, చాలా చర్చ జరిగింది దీని మీద. అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ దివిటిపల్లిలో మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. ఇది తర్వాత హ్యుండై 1,400 కోట్లు మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. 1,400. ఇవన్నీ మీకు ఇస్తాను, దయచేసి చూసుకోండి. మొత్తం సెట్ చేసి మీ అందరికి వాట్సాప్లో పంపుతాం, చూసుకోండి. దాంతోపాటు ఈ బ్యాటరీ వెహికల్స్ సెక్టర్కి మొత్తానికి బూస్ట్ ఇస్తూ ఈవీ పాలసీ తెచ్చినాం. ఈవీ పాలసీతో పాటు ఈ బ్యాటరీ వెహికల్స్ని రీపర్పస్ చేయడానికి కూడా కొత్త పాలసీ తెచ్చినాం. దాంతోపాటు బిలిటీ అనే ఒక కంపెనీ, వాళ్ళు దాదాపు $150 మిలియన్, అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి 800, 400, 1,200 కోట్ల పెట్టుబడి, వాళ్ళు దాదాపు 1,200 కోట్ల పెట్టుబడి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా మొత్తం కలిపి ఆ ఒక్క ఈవీ సమిట్లోనే ఇక ఎంత సెట్ ఉంది మీకు ఇస్తా. మొత్తం కలిపి ఇగో 2,500 కోట్లు, అది నేను చెప్పేది అమర్ రాజా కాకుండా, హ్యుండై కాకుండా 2,500 కోట్లు ఆ ఒక్క వారంలోనే. ఎప్పుడైతే మనం ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసినామో, దాంతోపాటు మొబిలిటీ వీక్ అని కండక్ట్ చేసినామో అందులో 2,500 కోట్లు, అది కాకుండా దివిటిపల్లిలో 9,500, అది కాకుండా హ్యుండైది 1,400 కోట్లు. ఇవన్నీ కూడా పెట్టుబడులు మనం సాధించుకున్నాం. ఆనాడు ఆనంద్ మహీంద్రా గారిని అపాయింట్ చేస్తూ ఇచ్చిన జియోకి మీద వచ్చిన వార్త. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఇది స్టడీగా పెరుగుతూ వస్తూ ఉంది. ఫార్ములా ఈ రేసింగ్ కూడా ప్రతి సంవత్సరం రేసింగ్ వల్ల వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. 2014లో స్టార్ట్ అయింది, 22 వరకు. 14లో రెవెన్యూ మొత్తం ఫార్ములా ఈ రేస్ ద్వారా 129 కోట్లు వస్తే 2022 వచ్చేసరికి 16,331 కోట్లకు పెరిగింది ఆదాయం ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా. అంటే రానాటికి ప్రాచుర్యం పొందుతున్నది అని చెప్పడానికే నేను చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మా ఉద్దేశం ఒక రేస్ కండక్ట్ చేయడమో, మా ఉద్దేశం ఒక రేస్ తీసుకురావడమో కాదు. ఆ రేస్ చుట్టూ అలుముకొని ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, దాని అడాప్షన్ పెంచడం, సస్టైనబిలిటీ ఛాంపియన్గా తెలంగాణను తీర్చిదిద్దడం, మొబిలిటీ వ్యాలీ పెట్టి దివిటిపల్లిలో 400 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట దగ్గర ఎన్కాతలలో 1,200 ఎకరాలు, జహీరాబాద్లోని నిమ్స్లో 3,000 ఎకరాలు. మొత్తం ఈ 3 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, రీసెర్చ్, ఆటోమొబైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆటోమొబైల్ యూనివర్సిటీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ప్రోత్సహించడానికి ఇంత కాంప్రిహెన్సివ్గా మొబిలిటీ వ్యాలీని కూడా ప్లాన్ చేసింది మా ప్రభుత్వం. చేసి అందులో భాగంగా ఈవీ అనేది కూడా పెట్టుకున్నాం. దానిలో చాలామంది పెద్దలు వచ్చినారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు చాలామంది హైదరాబాద్ రేస్కి కూడా వచ్చినారు. కిషన్ రెడ్డి గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఇందులో మా భాగస్వామ్యం కూడా ఉంది, మా పొత్తు కూడా ఉంది. ఇక వాళ్ళు పప్పంతా ఉడికినాక వచ్చి ఉప్పేసే బ్యాచ్ అది, మేము కూడా చేసినాం ఇది అని ఆయన ఏదో చెప్పిండు. ఇక తర్వాత నేను ఆ రోడ్ షోలో పాల్గొన్నాను. దీన్ని ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ రేస్ని బాంబేలో రోడ్ షోకి పోతే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వచ్చినారు, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చినారు. వాళ్ళిద్దరు కూడా అన్నారు, ఇది మీ నగరానికి తీసుకుపోయినా నువ్వు ఓపెన్గా మైక్లో అన్నారు. నేను సాటుకు చెప్పలే, నా చెవులు అయిపోలేదు. బాంబేకి కూడా రావాలి ఈ రేసు, మేము కష్టపడతాం, మేము కూడా తెచ్చుకుంటామని చెప్పి ఆర్గనైజర్స్ను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినారు. బాంబేలో కూడా కండక్ట్ చేయాలని కోరినారు. అక్కడికి సచిన్ తెందూల్కర్ లాంటి దిగ్గజాలు ఈ రేసు కూడా వచ్చినారు. మొత్తం కలిపి లాభం జరిగిందా, హైదరాబాద్కు నష్టం జరిగిందా అంటే నేను చెప్తలేను, నా కవిత్వం కాదు. 700 కోట్ల లాభం, ఖర్చు ప్రభుత్వం నుంచి పెట్టింది 40 కోట్లు, ప్రైవేట్ వాళ్ళు పెట్టింది 100 కోట్లు. మొత్తంగా నెల్సన్ రిపోర్ట్ మొదటి సంవత్సరమే లాభాల బాటలో హైదరాబాద్కు లాభం చేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఆకాశం అంతా పెంచుతూ మొబిలిటీ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా మనం ఈ రేస్ని కండక్ట్ చేసినాం. ఫార్ములా ఈ, దానికి హైదరాబాద్ ఈ ప్రీ అనే పేరు కూడా పెట్టి హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల
మనసులో నాటే విధంగా ప్రయత్నం చేసినాం. చాలా మొబిలిటీ వీక్ ద్వారా ఫిస్కర్ అనే ఒక అమెరికన్ కంపెనీ, ఒలెక్ట్రా అనే ఇంకో కంపెనీ, బిలిటీ, జెడ్ఎఫ్ వాళ్ళందరూ కూడా తమ తమ పెట్టుబడులు కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది. తదనంతరం ఏం జరిగింది, ఇక్కడికి వెళ్ళి కాంట్రవర్సీ స్టార్ట్. మీకు అదే కావాలి. మేము ఫిబ్రవరిలో ఈ రేస్ కండక్ట్ చేసినాక ఇది 4 ఏళ్ల పాటు ఒప్పందం కుదిరింది. త్రైపాక్షిక ఒప్పందం. హోస్ట్ సిటీగా హైదరాబాదు, అంటే మన గవర్నమెంట్ హెచ్ఎండిఏ మన వైపు నుంచి, ఇంకోవైపు ప్రైవేట్ స్పాన్సర్గా గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన ఏఎస్ అర్బన్ అనే కంపెనీ, ఇంకోటి FIA అంటే ఆ ఫార్ములా ఈ నిర్వాహకులు, ముగ్గురు మధ్యన ట్రైపార్టైట్ అగ్రిమెంట్, త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అయితే ఈ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో స్పాన్సర్, ఆ గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన ఆయన ఏమన్నాడంటే, మీ ప్రభుత్వానికి ఏమో లాభం వచ్చింది కానీ, మీ హైదరాబాద్కి మంచి పేరే వచ్చింది కానీ, నేను అనుకున్నంత ప్రచారం నాకు రాలేదు. 100 కోట్లు ఖర్చు పెట్టిన నేను, నాకు పడతలు కాలేదు అన్నాడు ఆయన. నాకు పడతలు కాలేదు, నాకు వర్కౌట్ కాలేదు, నేను రాను బాస్, నెక్స్ట్ ఇయర్ నేను రాను, నేను ప్రమోట్ నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్ చేయ, లొలివేటెక్తాం వెనకాల, నేను చేయ అన్నాడు. ఆయన బ్యాక్అవుట్ అయిపోయి నేను ఈ త్రైపాక్షిక ఒప్పందం నుంచి నేను తప్పుకుంటున్నా అని వాళ్ళకు మెసేజ్ ఇచ్చిండు. వాళ్ళు ఏం చేసిండ్రు, జూన్లో మాకు ఒక ఈమెయిల్ పంపినరు, ఫోన్ చేసినారు, నాకు యాదకి లేదు కానీ వాళ్ళు మాకు మెసేజ్ పంపించారు, హైదరాబాద్ను పెడతలేము, తీసేస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాకు చెప్పినారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గ్రీన్ కో అనే కంపెనీ తప్పుకున్నదే మాకు పైసలు రాలేదని, మాకు పడతలు రాలేదని తప్పుకున్నారు. ఇక పడతలు కాకపోతే వాళ్ళు నాకు పైసలు ఇచ్చింది లేదు, నేను వాళ్ళకి ఇచ్చింది లేదు, కరప్షన్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. నెంబర్ 1 పాయింట్. వాళ్ళు తప్పుకున్నాక జూన్ జూలైలో వాళ్ళు మా సెక్రటరీ నన్ను అడిగిండు. అప్పుడు అరవింద్ కుమార్ గారే మున్సిపల్ సెక్రటరీ, ఆయననే హెచ్ఎండిఏ కమిషనర్ ఉండే. సార్ మరి ఏం చేద్దాము అంటే, నువ్వు కమిట్మెంట్ ఇయ్యు, ఆయన కాకపోతే ఇంకొని పట్టుకుంటాం, వెళ్ళే కాకపోతే పుల్ల ఏముంది, ఎవడన్నా వస్తాడు హైదరాబాద్ అంటేనే దాని బ్రాండ్ ఇమేజ్ అట్లాంటిది, స్పాన్సర్ని పట్టుకుందాం, నువ్వు చెయ్యు, ఒప్పేసుకో అని చెప్పిన. ఆయనకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినా ఆయన చేసిండు, ఒప్పుకున్నాడు, వాళ్ళకి చెప్పిండు. చెప్పినాక కూడా వాళ్ళు నెక్స్ట్ అనౌన్స్ చేసిన లిస్ట్లో మనది రాలేదు, పేరు రాలేదు. ఇది మన నెక్స్ట్ అనౌన్స్ చేసిన లిస్ట్ వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ ఇయర్ రేస్ ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు క్యాలెండర్. ఆ క్యాలెండర్లో హైదరాబాద్ పేరు రాలే. నేను పరిశాన్ జూలైలో అరవింద్ కుమార్ గారికి చెప్పిన, అరే ఏందా మనది రాలేదు అంటే, సార్ వాళ్ళు ఒక వీడియో కాన్ఫరెన్స్ అడుగుతున్నారు, మీరు కూడా పాల్గొనాలని కోరుతున్నారు, పాల్గొంటారా? డెఫినెట్గా పాల్గొంటా అని చెప్పి నేను ఆఫీస్ నుంచే వాళ్ళతో ఒక వీడియో కాన్ఫరెన్స్లో పాల్పంచుకున్నాను. అందులో వాళ్ళు అడిగినారు, సార్ మరి మీరు ఇంతవరకు వేరే స్పాన్సర్ దొరకలేదు, మరి ఎట్లా అన్నారు. కరెక్ట్గా ఇంకొక 6 నెలలు ఉంది అప్పుడు ఎలక్షన్కు. నేనేమన్నా అంటే, తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, నాకు ఆ అనుమానం లేదు, బరాబర్ మళ్ళీ మేము అవసరమైతే నేనే ప్రైవేట్ ప్రమోటర్ని నేను పట్టుకుంటా, తాత్కాలికంగా అవసరమైతే మా గవర్నమెంట్ నుంచే మేము పైసలు ఇస్తాం, మీరేం రంది పడకండి, మీ డబ్బులకేం బాధ ఉండదు, ఏం కాదు, ఏర్పాట్లు మేము చేస్తాం, తప్పకుండా మా నగరానికి, మా ప్రెస్టేజ్కు, మా బ్రాండ్ ఇమేజ్ సంబంధించిన అంశం కాబట్టి నేను మాటిస్తున్నా మీకు అని చెప్పి నేను మాటిచ్చిన. నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే, మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్ కో కాకపోతే ఇంకో 2-3 దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళకి పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పిన. ఇందులో ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు, హెచ్ఎండిఏకు తెలియదు అంటున్నారు. హెచ్ఎండిఏకి తెలియకపోవడం కాదు, ఇగో హెచ్ఎండిఏ 2024కు సంబంధించి ఎవరు ఉండాలి అనేది కూడా ఇగో నవంబర్ 14 నాడు జీవో కూడా ఇచ్చినాం. నవంబర్ 14 అంటే మేము అప్పటికే ఎలక్షన్లలో ఉన్నాం, డిపార్ట్మెంట్ జీవో ఇచ్చింది. 24 రేస్కి సంబంధించి హెచ్ఎండిఏకు సంపూర్ణమైన అవగాహన ఉంది, అన్నీ తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, వీ డిసైడెడ్ టు ఫండ్ ద ఈవెంట్ యాజ్ అ గవర్నమెంట్. ఎట్లయితే కామన్వెల్త్కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1700 కోట్లు, 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్ ఆఫ్రివేషన్ గేమ్స్కి అప్పుడు 2003లో 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకు వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంటుగా కట్టాలంటే కట్టినాం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపినరు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను. మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. ఒకళ్ళు అంటారు గవర్నమెంటు క్యాబినెట్ నిర్ణయం లేదు కదా అంటారు. మీకు ఒక విషయం తెలవాలి కాబట్టి చెప్తున్నాను. నేను 8 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన. మున్సిపల్ డిపార్ట్మెంట్లో 3 ముఖ్యమైన విభాగాలు ఉంటాయి, అంటే హైదరాబాద్కు సంబంధించి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్. మేము కామన్గా చేసేది ఏంటంటే, అప్పుడప్పుడు జిహెచ్ఎంసీలో పైసలు ఉండవు, అప్పుడప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్లో పైసలు ఉండవు.
హెచ్ఎండిఏకి ఫోన్ చేసి నేను అటు పైసలు పంపా కొంత ఆడ కొద్దిగా కిల్లత్ ఉంది, మళ్ళీ వచ్చినాక అడ్జస్ట్ చేసుకుందామని చెప్పి అట్లా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ రెగ్యులర్గా చేసుకుంటాం. నేనే కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంటుంది. అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాయి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో ఉండే కార్పొరేషన్లు విత్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు మీ ఇంట్లో, ఇప్పుడు మీ సంసారంలో మీరు చేసుకోరా, ఇప్పుడు మీ భార్య అకౌంట్లో పైసల్ని మీ అకౌంట్లో లేవు, ఏం చేయాలి? పైసలు కావాలి, దీనికో కట్టాలి, కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయంటే చేస్తారు. అట్లా ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాం. హెచ్ఎండిఏకు సర్వస్వతంత్రమైన బోర్డు ఉంటుంది. చాలామంది తెలియక మాట్లాడుతున్నారు, క్యాబినెట్ డిసిషన్ లేదా, మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా? హెచ్ఎండిఏ ఇస్ అన్ ఇండిపెండెంట్ బోర్డు, ఇండిపెండెంట్ ఏజెన్సీ. దాని చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్, దాని మెంబర్ సెక్రటరీ ఎండి మెట్రోపాలిటన్ కమిషనర్, ఎండి ఉంటారు, కమిషనర్ ఉంటారు. అరవింద్ కుమార్ గారిని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే ఆయన హెచ్ఎండిఏ నుంచి అక్టోబర్ 8, 9 నాకు యాద్ క్లేస్ కరెక్ట్, కానీ ఫస్ట్ వీక్ అప్పటికి ఎలక్షన్లో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆదేశం ఇచ్చిన, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పినా. మనం ఈవెంట్ మనం కాపాడుకోవాలి, మన సిటీ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన తెలంగాణ పేరు చెడిపోవద్దు. నువ్వు కట్టు, నేను దేవులాడితే నీకెందుకు, నేను 100 కోట్ల మంది స్పాన్సర్లు నేను మా వాటికి వస్తే నాకు అది తెలివి ఉంది అని చెప్పి నేను ఆయనతో కట్టిపించిన, సంతకం కూడా పెట్టినాను నేను ఫైల్. హెచ్ఎండిఏ కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. డిపార్ట్మెంట్గా ఇండిపెండెన్స్, ఆటానమీ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు చెన్నైలో మన 42 కోట్లు పెట్టిరు F4కి. ఇంకొక ఇంపార్టెంట్ పాట కూడా చెప్పాలి. 2023లో మేము ఎంత తెలివిగా చేసినామంటే, ఫిబ్రవరిలోనేమో ఫార్ములా ఈ రేస్ అయింది, 22 నవంబర్లో ఫార్ములా 4 రేస్ కూడా కండక్ట్ చేశాం మేము. మీరు ఒకసారి మీరు కావాలంటే వెనకగిరి చూసుకుంటే మీకు తెలుస్తుంది. నవంబర్ 22లో ఫార్ములా 4 రేస్ కూడా మనం కండక్ట్ చేసినాం. దానికోసం వేసిన రోడ్లే దీనికోసం కూడా వాడుకున్నాం. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన తెలివి తక్కువ నిర్ణయం. ఈ రేస్ వల్ల జరిగే లాభం తెలియదు, మొబిలిటీ వ్యాలీ అంటే మన్ను కూడా తెలియదు, అందులో ఎవరైనా ఉన్నారో లేదో చెప్పేటోళ్ళు కూడా నాకు తెలియదు, చెప్తే వీళ్ళు వినరు. ఎన్ని సంస్థలు గొప్పగా చెప్తే కూడా కనీసం కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలియదు, పాజిటివ్ మనుషులు కాదు, పాజిటివ్ మాట రాదు. ఇంతమంది చెప్తే కూడా వినకుండా రాగానే పిచ్చోళ్ళ లెక్క ఆయనతో క్యాన్సిల్ చేశారు. నా మీద కోపంతో అనలేదు, నేను నాదేదో ఉన్నట్టు, నేనేదో కారు రేస్ నడిపినట్టు నా ఆయనతో క్యాన్సిల్ చేశారు. చేస్తే ఇది జాగ్వార్ అనే కంపెనీ, జాగ్వార్ తెలుసు కదా మీకు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఇప్పుడు ఓనర్. దానికి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. లాస్ట్ మినిట్ రేస్ క్యాన్సిలేషన్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. ఏం తెచ్చిండా రేవంత్ రెడ్డి అంటే, మేమేమో మా కేసీఆర్ గవర్నమెంట్లో మేమేమో ఫార్ములా ఈ రేస్ తెస్తే ఈయన ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు, ప్రపంచంలో మన ఇజ్జత్ తీసిండు, అయితే 10 మందిలో పరువు తీసిండు. ఇగో ఇది ఇంకొక ఫేమస్ డ్రైవర్, ఇగో నిసాన్ ఫార్ములా ఈ డ్రైవర్, ఈయన పేరు సాషా ఫెనెస్త్రాస్. హైదరాబాద్ ఈ ప్రీ గురించి ఆయన క్యాన్సిల్ కాగానే ఇచ్చిన స్టేట్మెంట్, ఇట్స్ ఎ షేమ్, ఇట్స్ నాట్ ఆన్ క్యాలెండర్. నేను ఇంతనే అంటలేను, ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చినట్టు ఇగో జాగ్వార్ వాళ్ళు, నిసాన్ వాళ్ళు హైదరాబాద్లో ఈ ప్రీ క్యాన్సిల్ కావడం సిగ్గుచేటు అని చెప్పిన మాట. నేను తనే గాలి మాటలు మాట్లాడతలేను. మేమేమి తెలివి లేకుండానో ఇంకో దానికోసమో దీన్ని చేయలేదు. ఇంకొక మాట చెప్తున్నా, నాకు విచిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే. రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలిగా కొద్దిగా. ఒక ఆయన రాస్తాడు, కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇలా ఉచ్చేముంది బొచ్చేముంది నాకు అర్థం కాదు. ఏముచ్చు, దేనికి ఉచ్చు? నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ఫండ్. ఇక చెప్పేందుకు ఏముంది నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం. ఈ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయలేదు గవర్నమెంట్ డిస్క్రిప్షన్ బై అది. యూ కెన్ క్వశ్చన్, బట్ ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ. ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు. నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది? పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు, ఇవాళ నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది, ఒక 700 కోట్ల నష్టం వచ్చింది. ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసా అనుకో, బ్యాగ్లతో దొరికినోడికి ఎందుకు తెలియదు కానీ, యాంటీ కరప్షన్ బ్యూరో. యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి? కరప్షన్కు యాంటీగా వాడాలి. ఇలా కరప్షన్ ఏడుంది, కాకరకాయ ఏడుంది? నేను అడుగుతున్నా, చెప్పు నువ్వు నాకు. 55 కోట్లు పంపిన మాట వాస్తవం. దేనికి పంపినాం? రేసు ఉండాలి, హైదరాబాద్ ఉండాలని పంపినాం. మరి వాళ్ళకెళ్ళి నాకేమైనా నచ్చినాయా? నేనేమైనా దాచుకుంటున్నా? ఎవరి మీద పెట్టాలని నిజానికి కేసు? హైదరాబాద్కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద, ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ నువ్వు చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన పని చేసి ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఒకడు పోయి ఒకడు వస్తాడు, ఇక రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా?
కొత్తగా వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారు ఎవడన్నా అని తెలివి తక్కువ నిర్ణయం నువ్వు చేసి నేను అందుకే అంటున్నా ఇక కేసులు పెట్టాల్సి వస్తే నేను అడుగుతున్నా మరి కామన్వెల్త్ చూసినాం గట్లేమైనా కరప్షన్ జరిగిందా 114 రెట్లు పెరిగిందా ఏమన్నా పెట్టుబడికి అనుకోటి కానీ ఖుల్లా చెప్తున్నా ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్ నేను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్ ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డెసిషన్ ఐ ఇన్ఫార్మ్ మై చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ హెచ్ఎండిఏ ఐ ఇన్స్ట్రక్టెడ్ మై కమిషనర్ అండ్ సెక్రటరీ ఇక ఇంగ్లాండ్ దాచితందుకు ఏముంది నాకు అర్థం కాదు ఫైల్ సంతకం పెట్టినా పంపించినా డబ్బులు పంపించినాం హైదరాబాద్ని మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం తప్పెట్లయితుందండి దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా చాలా విచిత్రం ఈ మనిషి తెలిసి మాట్లాడతాడో తెలివి తక్కువ మాట్లాడతాడో కానీ ఇగో రేవంత్ రెడ్డి మొన్న నరికిండు ఆగస్టు 25 నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిచెస్ హైదరాబాద్ యాజ్ ఒలింపిక్ డెస్టినేషన్ ఒలింపిక్ హోస్ట్ ఇది 2036 ఒలింపిక్స్ కట ఈ గొప్ప వ్యక్తి ఈయనట ఒలింపిక్స్ చేస్తారట ఒలింపిక్స్ ఎంత ఖర్చు అవుతుంది ఎరికేనా ఆయనకు ఒక్కసారి చెప్తాను నేను అది కూడా అందుకే తెలుసుకొని వచ్చిన ఎందుకంటే తెలియకుండా వస్తే బాగుండదు కదా కాదే ఒలింపిక్స్ ఇంకెక్కువ అవుతుంది అదే చెప్తున్నాను నేను ఒలింపిక్స్కు ఒక్క నిమిషం చెప్తా 2016లో రియోలో ఒలింపిక్స్ జరిగితే అక్కడ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1,08,000 కోట్లు 2020లో టోక్యోలో అక్కడ ఒలింపిక్స్ జరిగితే అక్కడి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2.9 lakh crores 2.9 లక్షల కోట్లు మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ మరి ఈ మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్లో పెడతాడట 50 కోట్లకే కీ కా 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 అని వరుతుండు ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ ముఖానికి 2,90,000 కోట్లు పెడతావా అవుతుందా నీ ముఖానికి అది నీకు ఇరికేనా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు అసలు తెలుసా నీకు ఇది ఏందో అసలు సబ్జెక్ట్ తెలియదు ఈ మన్ను తెలియదు ఒక్కటే కథ కక్ష సాధించాలి సావగొట్టాలి ఏదన్నోటి ఎవరి మీద పెట్టాలండి కరప్షన్ కేసు చేతనైతే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు సుంకిశాలలో గోడ కూలిపోయింది ఇంటేక్ వెళ్ళి మొత్తం కూలిపోయింది 80 కోట్లు నష్టమైంది దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చింది రిపోర్ట్ వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి చేతనైతే పంపు ఏసీబీ కృష్ణారెడ్డి ఇంటి మీదకి చూస్తా ఉందా దమ్ము నువ్వు అన్నావు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకి పంపు చూస్తా నీకు దమ్ము ఎంత ఉందో రేవంత్ నీ భాషలో చెప్తున్నా నువ్వు మొగోనివైతే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తానే ఉందా తమ్ము పెట్టు ఏసీబీ కేసు ఎవరి మీద పెట్టాలి నీ కొడంగల్ ప్రాజెక్టులో జరిగిన గొటాల మీద పెట్టాలి ఏసీబీ కేసు రాఘవ నువ్వు ఇద్దరు మంచిగా కేక్ కోసుకున్నట్టు కోసుకున్నారు కదా ఎన్సీసీని ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేయ దాని మీద పెట్టాలి ఏసీబీ కేసు ఎవరి మీద పెట్టాలండి 50 లక్షలతో దొరికిన బ్యాగ్ మ్యాన్ మీద పెట్టాలి 8 ఏళ్ళ మరి ఆ కేసు ఎడవైందో ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే తెలియదు కసాబ్ అన్నటోడు కసాబ్ కూడా ఆయనే యాడ్ చేసింది నేను చేయలేదు కసాబ్ అన్నటోడు తుపాకీతో కాల్చుకుంటే టీవీ కెమెరాల ముంగట దొరికితే కూడా మన దేశం 4 ఏళ్ళు పట్టింది అందుకని నేను కూడా ఏమనుకున్నట్టు రేవంత్ రెడ్డి కూడా శిక్ష పడుతుంది 8 ఏళ్ళు పడుతుందేమో అనుకున్నా ఆ 8 కూడా దాటిపోయింది మరి చూడాలి మరి ఏమవుతుందో నేను ఇంకొక మాట అంటున్నా కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలండి ఇవాళ ఈ రేసు రద్దు చేయడం వల్ల గవర్నమెంట్కు స్టేట్కు జరిగిన లాస్ కోసం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని డిపార్ట్మెంట్ మీద పెట్టాలి కేసు ఏసీబీ కేసు ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థకు లాభం జరిగింది రేసు పెట్టకుండా వాళ్ళు 55 కోట్లు హ్యాపీగా లోపలేసుకున్నారు జేబులో ఎవరి మీద పెట్టాలి కేసు మేమేమో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాం హైదరాబాద్ నువ్వేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు చండాలమైన పనులు హైడ్రా అనే దుకాణం బ్లాక్మెయిల్ దందా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డాము హైదరాబాద్ ఇవాళ ఏదైనా కొందామంటే బాధ హైదరాబాద్లో ఇలా కొనదందుకు ప్రజలు భయపడితే పరిస్థితి వచ్చింది ఇవాళ వాస్తవం కాదని నేను చెప్పేది విశ్వనగరం విజన్ దెబ్బతీస్తున్న నువ్వు ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయండి ముఖ్యమంత్రి అంటోడు రాగానే చేసిన నిర్ణయాలు ఇవ్వా మెట్రో రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో రేసు రద్దు ఫార్మాసిటీ రద్దు వస్తాయా పెట్టుబడులు ఉద్యోగాలు పాపం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందుకే మొత్తుకుంటున్నాడు మాకు అప్పు ఉడతలేదు అంటుండు మరి ముఖ్యమంత్రి దివాలకోరు మాటలు మాట్లాడితే అప్పటికెళ్ళి ఉడుతుందా ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయొద్దు మేము అందుకే చెప్తా ఉన్నాం ఎందుకు పెడతావు కేసు పెడితే పెట్టు అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు చెప్పింది ఆడ చెప్తా ఏమున్నది దాచుకునేందుకు ఏమున్నది అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా ఐ యామ్ ద గవర్నమెంట్ ఐ వాజ్ ద గవర్నమెంట్ మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్ ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ తప్ప ఎందుకు పెడతావా కేసు నా మీద హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక ఎందుకు పెడతావు కేసు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక ఎందుకు పెడతావు కేసు ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక ఎందుకు పెడతావు కేసు బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక
లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక? మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. పాపం నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకు, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేము మాత్రం ఇడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు ఇడిచిపెట్టాం, నీ 420 హామీలు ఇడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్ కేటీఆర్. టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీల అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేపపిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేసుడు ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ 2వ విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో, ఉత్సా బొత్స, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ, ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ చెప్పినా మీరు రాసేట్టున్నారా తమ్మి ఇవాళ రేపు? వాళ్ళు చెప్తే ఈయన ఇంటడా? అదే అంటున్నా కదా, మీకు తెలుసా చెప్పలేదని? అరవింద్ కుమార్ గారు ఎప్పుడో చెప్పిండి, ఏప్రిల్లో చెప్పిండు, ఇప్పుడు కాదు. చెప్పినా ఈ సన్నాసి ఇంటేనా చూస్తేనా ఆయనకు? ఆయన చెప్తే ఈనాడు ఎవరేం చేయాలి దానికి? మొత్తం నేను చెప్పిన దానికంటే వివరంగా చెప్పింది. నాకు ఏ నోటీస్ ఇవ్వలేదు, కానీ మీ పేపర్ నోటీసులు ఎక్కువైనాయి. నన్ను రోజు ఒక్కరు అడుగుతారు మా వాళ్ళు, అన్న రేపు ఎత్తుకపోతారా, ఎల్లుండి ఎత్తుకపోతారా, ఎత్తుకపోతే రేపు యూకి వెళ్ళలేదు నేను అంటున్నాను. ఇక మా సీనియర్ అన్నాడు, నిన్న భోజనానికి పిలిచి ఇంటికి పోయినా. మా సీనియర్ అన్నాడు, ఊకే ఏం రాపా నువ్వే చెప్పరా సపరేట్ కథ అంతా అన్నాడు. నువ్వు చెప్పన్నా అన్న, లేదు నువ్వే చెప్పు, నువ్వు మంత్రి ఉంటివి, నువ్వే మొత్తం వివరంగా చెప్పు అన్నాడు. చెప్తున్నా, ఏం చేయాలి మరి? ప్రజలకన్నా తెలియాలి కదా. మీరు రోజొక్క తిరిగి ఒక టార్గెట్ ఉచ్చు అంటే మరి నేనేం చేయాలి? అందుకే ఇక నా బాధ ఏందో నేను చెప్పిన, ఇక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. బ్రదర్ ఇగో సింపుల్ మాట, కరోనా దానితో 4 గంటల సమావేశం జరిగింది వాస్తవం. రాజ్భవన్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటై మంచిగా కలుసుకొని బీఆర్ఎస్ని ఎట్లా ఖతం చేయాలనుకుంటున్న మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు గవర్నర్ గారు అనుమతిస్తే ఆయన ఇష్టం, అది ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వీ వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. థ్యాంక్ యూ. ట్రిమ్గా వచ్చినాక చేద్దాం. అదే చెప్తున్నా బ్రదర్, ఏదైనా దేనికైనా రెడీ. థ్యాంక్ యూ. ప్రశ్న అడిగితే మీరేదో టార్గెట్ చేయబోతున్నారంట, మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారంట అంటే మిగతా విషయాలు రేపు చెప్తానని చెప్పినాను. అందుకే మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఈరోజు మిగతా విషయాలు చెప్పాలని ఇక్కడికి వచ్చినాను. సో భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్టయితే మనకి దశాబ్దాలుగా శతాబ్దాలుగా